అవశ్యం బోసుకుమరి పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. ఇది కూడా స్వతంత్ర భారతంలో ఎవరు కూడా ఏ నాయకుడు కూడా చేసింది కాదు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ కుంకి ఏనుగులు తీసుకొస్తే అడవి జాతికి సంబంధించిన ఏనుగులు పంట పొలాల మీద, ప్రజల మీద, ఓళ్ల మీద వస్తున్నప్పుడు ఈ కంట్రోల్ చేస్తాయి, తరివేస్తాయి అనేటువంటి విధంగా ఆల్రెడీ ఆప్షన్ ఉన్నా, అవకాశం ఉన్నా కూడా ఏ మంత్రి కూడా, ఎవడు కూడా, ఏ రాజకీయ నాయకుడు, ఏ పోటుకోడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు, దానికి పరిష్కారం చూసేటువంటి విధంగా ఎవడో ముందుకు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇది పరిష్కారం ఉంది కదా, మరి దీన్ని ఎందుకు చేయరు అని చెప్పేటువంటి విధంగా అధికారులను అడిగి దాని పరిష్కారం తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేసి కర్ణాటక వెళ్లి కుంకి ఏనుగులు తీసుకుని వస్తే మరి దానికి విమర్శ, వాళ్ళు ముసలి ఏనుగులు తీసుకొచ్చారు, ఆ ఎందుకు పనికిరానేటువంటి ఎన్నికలు అనేటువంటి విధంగా మళ్ళీ అది రాజకీయ విమర్శలు చేసేటువంటి ప్రయత్నం వైసీపీ చేసింది, విపరీతంగా ప్రచారం చేసింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ చిత్తూరు జిల్లా పలమనేరులో ప్రజల మీదకి, పంటల మీదకి అటాక్ చేసేటువంటి గుంపుని మరి కుంకి ఏనుగులు తరిమేశారు. మొదటి ఆపరేషన్, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కుంకి ఏనుగుల మొదటి ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతతోటి తను చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ అయింది. అంటే ఎక్కడైతే ఇక ఇట్లాంటి ఏనుగుల ప్రభావం ఉంటుందో అక్కడెక్కడ చోట కుంకి ఏనుగులు ఇంకా ఎక్కువ తెచ్చుకోగలిగితే కంప్లీట్ గా ఈ ప్రాబ్లం ని శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. ఆప్షన్ ఉంది, కానీ చేసినోడు లేడు ఎవడు. పవన్ కళ్యాణ్ గారు చేస్తే మళ్ళీ దానికి విమర్శలు. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి రాజకీయాల్లో ఉన్నాం మనం. మరేమైతే చూద్దాం.